మీరు కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారంట. ఎట్లా దాన్ని మీరు ఎలా అప్లై చేసుకుంటారు? అంటే పూర్వజన్మ అంటే నమ్ముతాను నాకు తెలియదు. పూర్వజన్మ బట్టి ఇప్పుడు మీరు అన్నారు కొందరు ఏమి ట్రైనింగ్ లేకుండా ఇప్పుడు రాము గారు ఉన్నారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్కి పెద్దగా ఏం చేయలే, ఓ అబ్జర్వేషన్ ఒక సినిమా చేశాడు. సో సడన్గా ఆయన ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రెయిన్ సినిమా గురించి. అది ఎలా వచ్చింది? అది ఇప్పుడు సంపాదించుకున్న నాలెడ్జ్ కాదని నా ఫీలింగ్. ఎప్పటి నుంచో ఎక్యుములేట్ అయ్యి ఒక్క సినిమా అబ్జర్వేషన్ చేసి శివాలాంటి సినిమా తీయడం అంటే మనం ఒక 100 సినిమాలు కో డైరెక్టర్ పనిచేసి లేదా అంత వర్క్ చేసినప్పుడు ఒక సినిమా చేసాడు. సో ఎక్కడో పాస్ట్ కర్మ నాలెడ్జ్ అంతా ఆయన దగ్గర ఉందని నా ఫీలింగ్. అలాగే యాక్టర్స్ కూడా. సో ఈ జన్మలో ఎంత మంచి చేసినా కూడా ఈ జన్మలో అనుభవిస్తారన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు మారిందండి కర్మ సిద్ధాంతం, కలియుగం. సిలబస్ మార్చారు. ఇప్పుడు సిలబస్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో బ్యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ సెకండ్ 2-3 monthsలో యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. 1 yearలో చూస్తున్నాం మనం ఫాల్ డౌన్. రాంగ్ రూట్లో వెళ్ళి ఏమన్నా పాలిటిక్స్ చేసి ఏమైనా చేసావో అది 2-3 నెలలకు చూస్తున్నాం మనం. లాస్ట్ 10 yearsలో ఎంతమంది పడిపోయారు మన కళ్ళ ముందు. షార్ట్ కట్లు కొన్ని 100 కోట్లు సంపాదించి మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉండడం, లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, వాళ్ళ ఆస్తులు అమ్మేసుకోవడం, వాళ్ళ బ్యాంక్, ఇన్ని స్కాములు చూస్తున్నాం. సో ఇప్పుడు అలా కదా, పాత నెక్స్ట్ జనం ఏం కదా, ఈ జనంలోనే ఇప్పుడే జరిగిపోతుంది. యాక్చువల్లీ నేను దొంగతనంగా సినిమా డబల్ పాజిటివ్ చూశాను. అవునా? ఓకే. ఆ సినిమాకి దాంతో రాము గారు ఒక 1 year నాతో మాట్లాడలే. ఇళయరాజు గారు చూస్తున్నారు. నేనేమో తేజ నన్ను బైక్ మీద దింపు అన్నాడు థియేటర్ దగ్గర. నేను కూడా చూస్తాను అన్నాను. రా పర్లేదు అని అన్నాడు. సో తేజ, రాము గారు, సురేంద్ర గారు కింద ఉన్నారు, ఇళయరాజు గారు చూస్తున్నారు.